పుష్ప 3 ఫుల్ స్టోరీ. పుష్ప 2లో చూపించింది కేవలం ప్రతాప్ రెడ్డి తమ్ముళ్లను చంపి పుష్ప మరింత డేంజర్ వ్యక్తిగా మారుతాడు. ఆ తర్వాత పుష్పను చంపాలని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తూ ఉంటారు. పుష్ప అంచెలంచెలుగా ఎదగడం, సిండికేట్ గానే కాకుండా సుమారు విదేశాలతోని డైరెక్ట్ డీలింగ్స్ చేసేవాడు. అలా పుష్ప అన్న కూతురు పెళ్లిలో విలన్ బాంబ్ బ్లాస్ట్ చేస్తాడు. అప్పుడు అక్కడ ఉన్న ప్లేస్ మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది. విలన్ ఆ ప్లేస్ ని మొత్తం చూస్తాడు. పుష్ప ఫ్యామిలీకి చాలా గాయాలు అయి ఉంటాయి. అందరినీ హాస్పిటల్ కి తీసుకెళ్తుంటారు. కానీ విలన్ కి ఒక డౌట్ వస్తుంది. ఏమి అంటే ఫ్యామిలీ వాళ్ళందరూ ఉంటారు కానీ పుష్ప మాత్రం ఆ ప్లేస్ లో ఉండడు. అసలు ఎవరికి కనిపించడం లేదు. ఒక్కసారిగా పుష్ప కూడా చనిపోయి ఉంటాడని ప్రజలందరూ అనుకుంటారు. విలన్ కి ప్రతాప్ రెడ్డికి పుష్ప చనిపోయాడని తెలుస్తుంది. మొత్తం సిండికేట్ అంతా ఆశ్చర్యపోతుంది. పుష్ప చనిపోయి ఉండడు అని మంగళం శ్రీను మాత్రం అస్సలు నమ్మడు. ఎందుకంటే పుష్ప గురించి తెలిసింది కేవలం మంగళం శ్రీనుకు మాత్రమే. కాబట్టి పుష్ప పుట్టించిన భయం రోజు రోజుకి తగ్గిపోతూ వస్తుంది. పోలీసులు చెక్ పోస్టుల దగ్గర ఉండడం మానేస్తారు. శేషాచలం అడవి మొత్తం సైలెంట్ గా ఉండిపోతుంది. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. శేషాచలం అడవిలో కొంతమంది మనుషులు సరుకును కొడుతూ ఉంటారు. దగ్గరలో చెక్ పోస్టులలో ఉన్న పోలీసులకు ఆ శబ్దం వినబడుతుంది. అలా ఆ పోలీసులందరూ అడవిలోకి వెళ్తారు. అక్కడికి వెళ్లి చూసిన తర్వాత ఒక్కసారిగా షాక్ అవుతారు. ఎందుకంటే అక్కడ ఎవరూ ఉండరు. కానీ సరుకు మాత్రం కొన్ని వేల టన్నులు మాయమైపోయింది. ఎందుకంటే పుష్ప మనుషులు ఆ సరుకును ఎక్కడో దాచిపెట్టారు. పోలీసులకు అర్థమవుతుంది పుష్ప ఇంకా బతికే ఉన్నాడు అని. కానీ ఆ విషయం ఎవరికీ తెలియకూడదు అని పోలీసులు అనుకుంటారు. ఎందుకంటే ఇన్ని వేల టన్నుల సరుకు కనిపించడం లేదంటే వాళ్ళ జాబ్స్ పోతాయని ఎవరికి చెప్పకుండా ఉంటారు. ఇంతకీ పుష్ప ఎక్కడికి వెళ్ళాడు అంటే పుష్ప చైనాకు వెళ్ళింటాడు. అక్కడ ఉన్న గవర్నమెంట్ పుష్పను స్మగ్లర్ గా గుర్తించి అరెస్ట్ చేస్తుంది. పుష్ప ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్నాడు అని తనను రిమాండ్ లో ఉంచాలని అరెస్ట్ చేస్తుంది. అలా పుష్ప జైల్లో ఉండగా రాత్రి సమయంలో అక్కడ ఉన్న మెయిన్ విలన్ ని పుష్ప చంపేస్తాడు. అలా పుష్ప ప్లాన్ ప్రకారం అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న విలన్ ని చంపేసి ఆ తర్వాత తనకున్న పవర్స్ తో అక్కడి నుంచి తప్పించుకుంటాడు. అలా జపాన్ కి వెళ్తాడు. ఇంతకీ ఎందుకోసం జైల్లో ఉన్న విలన్ ని చంపేసి ఉంటాడు అంటే పుష్ప అన్న కూతురు పెళ్లిలో బాంబ్ బ్లాస్ట్ పెట్టేలా ప్లాన్ చేసింది ఈ విలనే. సరుకును దక్కించుకోవాలని సిండికేట్ లోని ఒకరు ఈ విలన్ కి చాలా బాగా తెలుసు. అందుకే ఈ విలన్ ని చంపితే సిండికేట్ లోని వ్యక్తి ఎవరు అని తెలుస్తుంది అని పుష్ప ఆ విలన్ ని చంపేస్తాడు. అలా జపాన్ కి వెళ్తాడు. తర్వాత అక్కడ ఉన్న ఒక పార్టీతో చాలా పెద్ద డీలింగ్ ని కుదుర్చుకుంటాడు. అలా పుష్ప సరుకు పంపిస్తా అని మాట ఇచ్చి ఉంటాడు. అందుకే కేశవ ద్వారా కొన్ని రోజుల కిందటే శేషాచలంలో ఉన్న సరుకును రెడీ చేస్తూ ఉంటారు. అది గమనించిన పోలీసులు షాక్ అవుతారు. సరిగ్గా కొన్ని రోజుల్లోనే సరుకును మొత్తం జపాన్ కు పంపిస్తారు. మొత్తం అమౌంట్ సెటిల్మెంట్ చేసుకొని పుష్ప డబ్బుతో ఉన్న కంటైనర్ ను ఇండియాకు తీసుకొస్తాడు. అలా ఒక పక్క పుష్ప చనిపోయాడు అని సిండికేట్ మెంబర్స్ అందరూ ఒక మీటింగ్ ని పెట్టుకుంటారు. ఆ మీటింగ్ లో సీఎం సిద్ధప్ప, మంగళం శ్రీను, మిగతా వాళ్ళందరూ ఉంటారు. ఒక పక్క సిండికేట్ గా మంగళం శ్రీను ఉండాలని అందరూ అనుకుంటారు. కానీ మంగళం శ్రీను మాత్రం సిండికేట్ గా ఒప్పుకోడు. ఇంకా పుష్ప చనిపోయి ఉండడు అని మంగళం శ్రీను అంటాడు. అప్పుడు ఒక్కసారిగా పుష్ప ఎంట్రీ ఇస్తాడు. అందరూ షాక్ అవుతారు. పుష్ప అక్కడున్న వారిని చూస్తూ ఇలా అంటాడు. పుష్పతో చేసే బిజినెస్ చాలా వైల్డ్ ఫైర్ గా ఉంటుంది. ఇక్కడ ఉన్న సిండికేట్ సీట్ లో కేవలం ఒక్కడే కూర్చుంటాడు. ఇది పుష్పగాడి రూల్ అని అంటాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వారందరికీ ఒక విషయం తెలుస్తుంది. రాబోయే తిరుపతి ఉత్సవాల్లో 100 టన్నుల సరుకు బార్డర్ దాటుతుంది అని తెలుస్తుంది. దానికి పోలీసులు అందరూ తిరుపతి చుట్టూ, శేషాచలం చుట్టూ 100 మంది పోలీసులను ఉంచుతారు. అలా తిరుపతి ఉత్సవాలు మొదలవుతాయి. చాలా మంది ప్రజలు విగ్రహాలను తీసుకెళ్తారు. కొంతమంది ఉత్సవాల కోసం చేయించిన రథాలను తీసుకెళ్తారు. అలా పుష్ప ప్లాన్ ప్రకారం మొత్తం సరుకును విగ్రహాల రూపంలో, రథాల రూపంలో చెక్ పోస్టులను దాటించి సరుకును పంపిస్తాడు. ఇంతలోని పోలీసులందరికీ ఒక విషయం తెలుస్తుంది. సరుకు మొత్తం బార్డర్ దాటింది అని. అలా పుష్ప ప్లాన్ ప్రకారం ప్రతి ఒక్క డీలింగ్ ను ఎవరికీ తెలియకుండా చేస్తాడు. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇక్కడి దాకా చూశారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇక స్టోరీలోకి వెళ్దాం. అలా పుష్ప సరుకును బార్డర్ దాటించి పోలీసులకు వార్నింగ్ ఇస్తాడు. తిరుపతిలో ఒకవైపు ఉత్సవాలు జరుగుతాయి, మరోవైపు పుష్ప సరుకు బార్డర్ దాటిపోయి ఉంది. సరిగ్గా కొన్ని రోజుల తర్వాత ఆ విలన్ అయిన ప్రతాప్ రెడ్డి ఊరి ప్రజల మీద రౌడీలతో అందరినీ చంపడానికి ప్లాన్ చేస్తాడు. అలా ప్లాన్ ప్రకారం రౌడీలు అందరూ ప్రజలను చంపాలని అనుకుంటారు. అక్కడికి పుష్ప ఎంట్రీ ఇస్తాడు. ప్రతి ఒక్కరిని గన్స్ తో ఫైర్ చేసుకుంటూ వస్తాడు. పుష్ప ఒక్కరిని కూడా చంపడు. పుష్ప తెచ్చుకున్న సైన్యం ఆ రౌడీలందరినీ చంపేస్తారు. అలా పుష్ప ప్రజలను కాపాడుతాడు. మరోసారి పుష్పకు ఒక విషయం తెలుస్తుంది. పుష్ప నాన్నను చంపింది ఎవరో కాదు, సీఎం అయిన సిద్ధప్ప నాయుడు అని తెలుస్తోంది. అది తెలుసుకున్న పుష్ప వెంటనే సీఎం ను చంపాలని అనుకుంటాడు. కానీ సీఎం సిద్ధప్పను చంపాలని పుష్ప బయలుదేరుతాడు. సీఎం ప్రతాప్ రెడ్డి వీళ్ళందరూ ఇండియాలో ఉండరు. థాయిలాండ్ లోని ఒక సిండికేట్ మీటింగ్ కి వెళ్లి ఉంటారు. ఆ మీటింగ్ కి పుష్ప కూడా వెళ్తాడు. అక్కడ జరిగిన మీటింగ్ తర్వాత పుష్ప ప్లాన్ ప్రకారం మొత్తం ఆ ప్లేస్ చుట్టూ బాంబ్స్ ని ఉంచి ఉంటాడు. ఆ తర్వాత పుష్పను చంపడానికి సీఎం సిద్ధప్ప, ప్రతాప్ రెడ్డి 100 మందిని బయట ఉంచి ఉంటారు. పుష్ప ఒక్కసారిగా బయటకు వచ్చిన వెంటనే పుష్పను చంపాలని అందరూ వస్తారు. పుష్ప ప్లాన్ ప్రకారం అక్కడ బాంబ్స్ అన్ని ఒక్కసారిగా పేలిపోతాయి. అక్కడున్న వాళ్ళందరూ చనిపోతారు. పుష్ప అంటే వైల్డ్ ఫైర్ అని చూపిస్తాడు. అలా ఆ తర్వాత సరుకును చెన్నైకి చేర్చాలని, జపాన్ కు చేర్చాలని సరుకు ఉన్న కంటైనర్లను పంపిస్తాడు. ఆ చెక్ పోస్ట్ల దగ్గర ఉన్న పోలీసులు అందరూ ఆ సరుకును పట్టుకుంటారు. ఆ విషయం పుష్పకు తెలుస్తుంది. ఒక్కసారిగా పుష్ప అక్కడ ఉన్న పోలీసులందరినీ చంపేసి చుట్టుపక్కల ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయో అన్ని చెక్ పోస్టుల దగ్గరికి వాళ్ళ శవాలను పంపిస్తాడు. అలా ఒక్కసారిగా దేశమే పుష్ప అంటే భయపడుతుంది. అప్పుడు చెక్ పోస్టులే కాదు, దేశంలోని ఎక్కడా పుష్ప సరుకును ఆపలేరు. ఒక పక్క పుష్ప ఆర్మీని తెచ్చుకుంటాడు. మొత్తం సరుకు దేశంలో ఎక్కడి నుంచి వెళ్ళాలి అన్న పుష్ప తన ఆర్మీని సరుకు వెంట పంపిస్తాడు. ఆ సరుకును ఎవరు ఆపినా వారిని అక్కడికక్కడే చంపేయండి అని అంటాడు. అంతేకాకుండా పుష్ప విదేశాలలోని రాజకీయ నేతలకు ఫండ్స్ ని డొనేట్ చేస్తూ వాళ్ళు రాజకీయంలోకి వస్తే దేశంలోని ప్రతి పోర్ట్ ను సరుకు పంపించుకోవడానికి అనుమతి తీసుకుంటాడు. అలా పుష్ప బ్రాండ్ ను ప్రతి దేశంలో స్థాపిస్తాడు. ఆ తర్వాత పుష్ప వరల్డ్ వైడ్ గా ఎదుగుతాడు. చాలా సరుకును వస్తువులను ఉపయోగించే కంటైనర్లలో ఉంచేవాడు. అలా ఒకేసారి వేలాది షిప్స్ ని విదేశాలకు పంపించేవాడు. చైనా, జపాన్ మరియు యూరప్ దేశాల్లోని ఫార్మా టెక్నాలజీ వాళ్లకు ఎర్రచందనం సరుకు చాలా అవసరం అవుతుంది. అలా పుష్ప రేంజ్ వరల్డ్ వైడ్ గా ఉంటుంది. కానీ పుష్పని చంపాలని ఒక దేశం నుంచి ఇండియన్ గవర్నమెంట్ కి నోటీసులు వస్తాయి. దాంతో పుష్పను వెంటనే మళ్ళీ ఇండియన్ గవర్నమెంట్ అరెస్ట్ చేస్తుంది. అలా ఆ తర్వాత పుష్ప ఎక్కడ ఉన్నాడని ప్రజలందరూ ధర్నాలు చేస్తారు. వేరీస్ పుష్ప అంటూ ప్రజలందరూ భయంకరమైన సంఘటనలు చేస్తారు. ఆ తర్వాత పుష్ప ఏం చేస్తాడు, తండ్రిని చంపిన సిద్ధప్పను పుష్ప ఏం చేస్తాడు, ప్రతాప్ రెడ్డి పుష్ప మీద ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడు, అదంతా తెలుసుకోవాలంటే పుష్ప పార్ట్ 4 అని కమెంట్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.